హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి మనము ఎటువంటి మెటీరియల్ను పర్చేస్ చేయకుండా ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్తో రంగోలీ మేకింగ్ కిట్ను ప్రిపేర్ చేసుకుందాం. ఏదైనా ఎంటీ బాటిల్ను కానీ ఇలాంటి 2 పేపర్ కప్స్ను కానీ తీసుకోండి. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న మస్కిటో నెట్ క్లాత్ను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదన్నా నెట్ ఫ్యాబ్రిక్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు. నేను ఆ కప్పు మెజర్కు సరిపోయేటట్లు నెట్ క్లాత్ను స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక పేపర్ కప్ని తీసుకుని మిడిల్లో ఉండే సర్కిల్ పార్ట్లో ఏదైనా పెన్ కట్టర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేయాలి. ఒక పేపర్ కప్కు ఇలా సర్కిల్లో కట్ చేసుకున్న తర్వాత అదే ప్రాసెస్లో ఇంకొక పేపర్ కప్కు కూడా సర్కిల్లో కట్ చేసుకోండి. ఇలా 2 పేపర్ కప్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ కప్ మీద అలా నెట్ క్లాత్ని పెట్టి ఇంకొక పేపర్ కప్తో కవర్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేపర్ కప్పులో మనకు కావలసిన రంగోలీ కలర్ని తీసుకుని మనం ముగ్గులు వేసేటప్పుడు మిడిల్లో ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవాలనుకుంటే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈవెన్గా మనము రంగోలీని ఫిల్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఏదైనా ఇలాంటి చిన్న కప్పును తీసుకొని బాటిల్కు ఉన్న క్యాప్కు మనము ఇలా సర్కిల్ షేప్లో పెన్ కట్టర్తో కట్ చేసుకోవాలి. పెన్ కట్టర్తో ప్లాస్టిక్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర పెన్ కట్టర్ లేకుంటే ఏదైనా నైఫ్ని హీట్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్ క్యాప్ను సర్కిల్లో కట్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నెట్ క్లాత్ను వీడియోలో చూపించినట్లుగా బాటిల్కు పెట్టి ఈ క్యాప్ను ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఇలాంటి వాటర్ బాటిల్స్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ని యూస్ చేసి మీకు ఇంకొక కిట్ను చూపిస్తాను. వాటర్ బాటిల్ క్యాప్ను కొంచెం హీట్ చేస్తే మెల్ట్ అవుతుంది. అలా మెల్ట్ అయినప్పుడు ఇలా ఏదైనా నీడిల్తో కానీ రీఫిల్తో కానీ పుష్ చేశారంటే హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాటిల్లో రంగోలీని ఫిల్ చేసుకొని ఇలా డాట్స్ లాగా పెట్టుకొని ముగ్గులు వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఎంటీ ఫెవికాల్ బాటిల్ను కూడా మనకు కావాల్సిన హోల్ లెంత్ను ఇంక్రీజ్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన టూల్స్తో ఈజీగా ఇలా రంగోలీ ముగ్గును డిజైన్ చేసుకోవచ్చు. మనము ఏదైనా ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ఎంప్టీ బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, దానిపైన ఉన్న క్యాప్ని యూస్ చేసి నేను రంగోలీ స్టెన్సిల్ను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ను ఇలా మార్కర్తో మార్క్ చేసుకున్న తర్వాత ఒక నీడిల్ని ఇలా క్యాండిల్కి హీట్ చేసి ఆ డిజైన్ వెంట హోల్స్ పెట్టుకోండి. ఇలా మనకు నచ్చిన డిజైన్ను ఇంట్లోనే మనం ఈజీగా స్టెన్సిల్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపం కింద బియ్యం పిండితో ముగ్గు వేయడానికి ఇది ఈజీగా యూజ్ అవుతుంది. హోల్స్ అనేటివి కొంచెం పెద్ద సైజులో ఉండేటట్లు చూసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్టెన్సిల్ మీద మనకు కావాల్సిన కలర్ను ఇలా ఫిల్ చేసి లైట్గా స్ప్రెడ్ చేసామంటే స్టెన్సిల్ డిజైన్ అనేది వస్తుంది. నేను ముందుగానే ఒక కార్డ్బోర్డ్ మీద ఫ్లవర్ పెటల్స్ను డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఫ్లవర్ పెటల్స్ను సిజర్తో కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్లవర్ పెటల్స్ కట్ చేసుకున్న తర్వాత 2 పెటల్స్కు నేను డబల్ సైడెడ్ టేప్ను అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ డబల్ సైడెడ్ టేప్ను రిమూవ్ చేసి వాటర్ బాటిల్ క్యాప్స్ను అటాచ్ చేసుకోండి. ఈ బాటిల్ క్యాప్ను అటాచ్ చేయడం వల్ల మనము ముగ్గు వేసిన తర్వాత ఆ పెటల్ని ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. వేస్ట్గా పడేసే మెటీరియల్తో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రంగోలీ కిట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన ఈ టూల్స్ ఐడియా మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.